లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు రాయించెను. ఏమన్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చదవండి. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు ఎవరికి భయపడుతున్నారంట? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎవరికి భయపడాలంటే, ఎవరికి వణుకుచుండాలంట? దానియేలు దేవుడికి అని పేరు పెట్టి చెప్తున్నాడు రాజు అయినటువంటి దర్యావేషు. ఆయన దేవుడే నిజమైన దేవుడు. ఆయనకు భయపడండి, ఆయన సన్నిధిని వణకండి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి అందును సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించాడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు యొక్క పరిపాలన కాలమందు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు ఎటువంటి వాడో చూడండి. కోరేషు కాలములోను ఇప్పుడు నా రాజ్యములో కూడా ఈ దానియేలు వర్ధిల్లుచూ ఉండెను. ఇతడు వర్ధిల్లుటానికి గల కారణం ఏంటో తెలిసిన 10వ వచనం నుండి మనం చూస్తే, రాజు కొన్ని శాసనాలు ఇస్తాడు, కొన్ని శాసనాలను జారీ చేస్తాడు. ఏమనంటే, రాజును తప్ప మరెవరిని పూజించకూడదు. కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు దేవుణ్ణి మోకాళ్ళుని యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ఏం చేశాడంట? దేవునికి ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. రాజేమో ఆయన్ని ఆరాధించాలంటున్నాడు, కానీ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు కదా, మార్పు లేని దేవుడు ఉన్నాడు కదా, నిత్యము జీవించే దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణి తప్ప దానియేలు మరెవ్వరిని ఆరాధించడానికి ఇష్టపడలా, ఎవరికి తలంచడానికి ఇష్టపడలా. మర్దుకై ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం, హామానుకు తలదించుకోవడానికి హామాను ఎదుట ఇష్టపడలా. దేవుని ప్రజలు గౌరవంగా బ్రతకాలి, దేవుని ప్రజలు దేవుని మహింపరచడానికి జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దానియేలు రాజును ఆరాధించకుండా దేవుణ్ణి ఆరాధించడాన్ని బట్టి, దేవునికి ప్రార్థన చేయటాన్ని బట్టి దానియేలును తీసుకెళ్లి సింహపు బోన్లో వేస్తే సింహాల కంట ఈయన కూడా ఇంకొక సింహంలా కనిపించాడు. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని శక్తి దానియేలులో సింహాలు చూశాయి. ఆయన ప్రార్థించగా ఆయనకు వచ్చిన శక్తిని ఈ సింహాలు గ్రహించాయి. సింహాలు నోళ్లను దేవుడు మూయించాడు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అందరూ అనుకున్నారు కదా సింహాలు దానియేలును తినేస్తాయేమో అనుకున్నారు. దానియేలు జీవితం ఇంతటితో ముగించబోయింది. ఇక ముగింపు దానియేలుకి, ఇక నుంచి దానియేలుకి భూమి మీద లోపలు ఉండవు అనుకున్నారు అందరూ. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మనకి క్షేమాభివృద్ధిని కలగజేసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే కృపాక్షేమములను తోడుగా ఉంచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మనకి క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు, మనను సంరక్షిస్తాడు.
దానియేలు రక్షింపబడడాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయి మరొక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు? దానియేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడయా. అర్థమైందా? దానియేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే యుగ యుగాలు ఉండే దేవుడయ్యా, ఆయనే ఆరాధనకి యోగ్యుడయ్యా, ఆయనే పూజించాలి. ఆయనకి భూమి మీద ఆకాశంలో అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన రాజ్యము తరతరాలు నిలుస్తుంది. ఆయనే జీవము కలిగిన దేవుడు. కనుక మీరు కూడా క్షేమాభివృద్ధిని పొందుకోవాలంటే ఈ దానియేలును సింహపు బోనులో నుండి విడిపించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పాడు రాజు. ఎంత గొప్పడమ్మ దేవుడు! సింహాల బోన్లో దానియేలుని విడిపించాడా లేదా? సింహాల బోన్లో మనం ఎప్పుడైనా పడ్డామా? లేదు కదా. సింహాల బోన్ లాంటి ప్రమాదాలు మనకి ఎప్పుడైనా వచ్చాయా? లేవు కదా, రావు. సింహాల బోన్లు ఇంకా ప్రమాదం కదా. సింహం ఎదుట పడితే మామూలుగా ఉంటుందా? అవునా? సింహం ఎదుట పడితే మామూలుగా ఉంటుందా? అంత ప్రమాదమైనటువంటి ఆపదలు మనకు వచ్చాయా? రాలేదు కదా. సింహాల బోన్లో పడేసినటువంటి దానియేలు దేవుడు కాపాడలా? మరి నీకు నాకు వచ్చే చిన్న చిన్న సమస్యలు అంతే కదా, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఆర్థిక పరిస్థితులు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న నష్టాలు, చిన్న చిన్న అనారోగ్యాలు, వీటికే మనం ఏమైపోతాం? భయపడిపోతాం. కొందరు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. బాధలు వచ్చినాయని ఏం చేస్తారు కొంతమంది? బాధలు వస్తే దేవుణ్ణి విడిచిపెట్టమంటే నాకు అర్థం కాదు. కష్టాలు వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి నాకు అర్థం కాదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, అప్పులైనప్పుడు దేవుణ్ణి ధ్యానించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవునికి ప్రార్థన చేయాలి. దానియేలుకు కష్టాలు వస్తే దానియేలు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. శాసనం ఉందని తెలుసు, రాజు శిక్షిస్తాడని తెలుసు, రాజు తెలిస్తే ఊరుకోడని దానియేలుకు తెలుసు. అయినా దేవుణ్ణి ఆరాధించటానికి మించినటువంటిది మరొకటి లేదు. దేవుని శక్తి ఎదుట మరొక శక్తి లేదు. దేవునికి అసాధ్యమైనది లేదు. బ్రతికితే క్రీస్తు కోసం, లేదంటే చనిపోతాం. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాడు, లేదంటే చనిపోతాడు. ఈ రోజున నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. దేవుణ్ణి మహిమపరచడానికి బ్రతకాలమ్మా. బ్రతికితే దేనికోసం బ్రతకాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచలేకపోతే మనం బ్రతకటం కూడా దండగే. దేవునికి మన ద్వారా మహిమ రాకపోతే మనం బ్రతకటం కూడా విలువలేని బ్రతికే. దేవుణ్ణి మహింపరచగలగాల, మన ద్వారా దేవుని నామం మహింపరచబడాలి, మన ద్వారా దేవుని నామం స్తుతింపబడాలి. రాజు అంటున్నాడు, ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఎలా చెప్పగలిగాడు? సింహపు బోనులో ఉన్నప్పటికీ దానియేలు విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఆ కష్టాలను బట్టి దేవునికి దూరం కాదు. ఆ కష్టాలను బట్టి దేవుని విడిచిపెట్టు. నువ్వేం చేయాలో తెలుసా? నీకున్న కష్టాలను బట్టి దానియేలు వలె మోకరించి ప్రార్థన చేయి. మనం కూడా 3 సార్లు దానియేలులాగా ప్రార్థన చేస్తాం కదా. రోజు ఎప్పుడు చేస్తాం? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ఇట్టిట్ అనుకుంటారు కొంతమంది, లేదంటే ఇట్టిట్ అనుకుంటారు కొంతమంది. అవునా? మింగేస్తాం. అది పొద్దున్నే ప్రార్థన. ఒకటి అయిపోయింది కదా. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ముద్ద కలుపుకొని ముద్దనిట్టిట్ అనుకొని పెట్టేసుకుంటాం. అదొక ప్రార్థన. సాయంత్రం కూడా అంతే. 3 సార్లు దానియేలు ప్రార్థన చేస్తే మనం కూడా 3 సార్లు ప్రార్థన చేసాం. ఎప్పుడు? పొద్దున్నే తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, నైట్ తినేటప్పుడు. లేచిన తర్వాత ప్రార్థన చేయం. చేస్తావా? పడుకునేటప్పుడు ప్రార్థన చేయం. తినేటప్పుడు మాత్రం ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? మళ్ళీ రేపు దొరకదేమోనని, భోజనం రేపటికి దొరకదేమోనని భయవేసి ఈరోజు భోజనానికి మాత్రం ప్రార్థన చేస్తాం. దానియేలు భోజనానికి కాదు ప్రార్థన చేసింది. దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా? భోజనం తినేటప్పుడు కాదు. దానియేలు అక్కడ రాజు చట్టాన్ని తయారు చేసిన రాజు తప్ప ఎవరిని ఆరాధించొద్దన్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా దానియేలు దేవుణ్ణి తప్ప మరెవ్వరికి ప్రార్థన చేయలే, మరెవ్వరికి ప్రాధాన్యతనివ్వాల, మరెవరికి ఆయన ఇదిగో గొప్పవాడుగానే చూడాల. దేవుడే గొప్పవాడు, ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. యోబు ఏమన్నాడు? అన్నీ ఆయనే ఇచ్చాడు,
ఆయన ఇచ్చాడు, మరలా ఆయన తీసుకుపోతాడు. ఒకవేళ మళ్ళీ నాకు అవసరం అనుకో, ఆయన ఇస్తాడా ఇవిడా? ఇస్తాడు. ప్రాణం పోయిద్ది. దేవుని చిత్తం అయితేనే ప్రాణం పోద్దా? దేవుని చిత్తం లేకపోతే ప్రాణం పోద్దా? ఆయన చిత్తం లేకపోతే మన ప్రాణం కొన ఊపిరితో ఉన్నా దేవుడు బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం. చివరి ఊపిరి ఉంది అమ్మా, ఈ కష్టం, ఊపిరి కొంచెమే ఉంది, త్వరగా పోద్దని డాక్టర్ చెప్పాడు అనుకో, దేవుని చిత్తం అయితే ఆ కొన ఊపిరితో కొట్టిమిట్లాడుతున్నటువంటి వారిని కూడా బ్రతికించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. డాక్టర్లు చెప్తారు, చాలా మంది విన్నా నేను, తీసుకుపోండమ్మా, ఇక కష్టం, బ్రతకటం కష్టం, తీసుకెళ్ళిపోండి అన్న వాళ్ళు ఈ రోజున చెప్పే సాక్ష్యాలు ఏంటి తెలుసా? డాక్టర్ గారని సుమారు 30 సంవత్సరాలు అవుతున్నాయా, ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతున్నాయా, 40 సంవత్సరాలు అవుతున్నాయా, 50 సంవత్సరాలు అవుతున్నాయా, నేను ఎప్పుడో చనిపోతానని చెప్పారయ్యా. దేవుడు నన్ను బ్రతికించి ఇప్పటికి కూడా ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడని చెప్పేవారు చాలా మంది ఉన్నారమ్మా. వారికి చేసిన సహాయం దేవుడు మనకు చేయడా? దానియేలును సింహపు బోనులో నుండి విడిపించిన దేవుడు మనలను విడిపించడా? దానియేలును కాపాడిన దేవుడు మనలను కాపాడడా? కాపాడుతాడు. దానియేలు దేవుడే మన దేవుడు. దానియేలు ఆరాధించిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. దానియేలును కాపాడిన దేవుడే మనల్ని కాపాడే దేవుడు. దానియేలుకు సహాయం చేసిన దేవుడే మనకు సహాయం చేసే దేవుడు. ఆ దేవుడే మార్పు లేని దేవుడు. ఇప్పటికీ సజీవుడిగా జీవిస్తున్న ఆ దేవుడే నిన్న నేను నిరంతరము మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడు. మార్పు లేదు ఆయనలో. ఆ దేవుళ్ళలో మార్పు, నువ్వు మారుతావేమో కానీ పరిస్థితులను బట్టి నువ్వు మారిన ఆయన మారడం. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం ఓసరెల్లాగా మారిపోతాం. ఓసరవెల్లిలాగా ఏమైపోతాం? మనం మారిపోతాం. ఓసరవెల్లి రంగులు మారుస్తుంది కదా. మనం కూడా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఏం చేస్తాం? ఓసరవెల్లిలాగా రంగులు మారుస్తాం. అర్థమైందా? ఆ రంగు ఎప్పుడైనా మారేదే. జాగ్రత్త, దేవుడు అలా మార్పు చెందేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు రంగులు మార్చినా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు రంగులు మార్చినా నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు. దానియేలును కాపాడాడా లేదా? ఆ రోజున ఏమన్నాడంటే రాజు, ఈ దానియేలు దేవుడే అందరికి దేవుడయ్యా. ఈ దానియేలును కాపాడాడు, ఈ దానియేలు దేవుడే మన అందరికి దేవుడయ్యా. ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమని చెప్పగలగాలో తెలుసా? ఫలాని వ్యక్తి దేవుడున్నాడు చూసారా, ఫలాని వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తుంది చూసారా, ఆ వ్యక్తిని దేవుడు ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడాడో ఆ దేవుడే నిజమైన దేవుడమ్మా. వారు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పగలిగిన సాక్ష్యం మనకు ఉండాలి. చెప్పగలిగినటువంటి, చెప్పించుకోగలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. సింహపు బోనులో పడేసినప్పుడు దానియేలుని ఏడ్చాడా? దానియేలు ఏమన్నా అయ్యయ్యా పడేయొద్దు అన్నాడా? ఏమన్నా బాధపడ్డాడా? లేదు కదా. ధైర్యంగా సింహపు బోనులోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి దానియేలుకి అంత ధైర్యం ఏంటి? దానియేలుకి అంత ధైర్యం ఏంటి? దేవుడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. ఎక్కడున్నాడు యేసు? మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న అధికారము కన్నా, లోకములో ఉన్న పలుకుబడి కన్నా, లోకములో ఉన్న ధనము కన్నా, లోకములో ఉన్న శక్తి కన్నా, లోకములో ఉన్న దేని పైనైనా సరే అధికారము కలిగినటువంటి దేవుడు మనలో ఉన్న యేసు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అన్నాడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. పాడండి. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తిమంతుడు.
వాడు లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు బలవంతుడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నవాని కంటే ఎవరు శక్తిమంతుడంట? దేవుడమ్మా. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకి సహాయకుడు ఆయన. కాబట్టి లోకంలో ఉన్నదానికి దేనికి మనం ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు, 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 భయపడకూడదు. సాతాను మన ముందుకు వచ్చి ఏమంటాడు? నీ పని అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది, జాగ్రత్త అంటాడు. ఉడత చింత చెట్టు ఎక్కి చింతకాయలు ఎట్టేట ఊపుతా ఉంటుంది. చింతకాయలు ఏమైనా ఊడి పడతాయా? ఇంకా ఊపి ఊపి ఉడత ఏమైనా ఊడి పడింది. దేవుని స్తోత్రం కలుగు. ఉడతూపులకి చింతకాయలు రాలవని సామెత ఉంది కదా. సాతాను గడు ఉడత. మనం బలవంతుని చేతిలో ఉన్నటువంటి బిడ్డలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని బిడ్డలం. మన శక్తి అయినటువంటి దేవుడు, మన దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది సాతాను పెడుతున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అవి ఎన్నదగినవి కాదు, గాని అవి మనల్ని ఏమీ చేయలేవు. దానియేలు దేవుడే మన దేవుడు. దానియేలును కాపాడిన దేవుడే మనలను కాపాడుతాడు. దానియేలును విడిపించిన దేవుడు మనలను విడిపిస్తాడు. ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడే మార్పు లేని దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మన